మా వికలాంగులకు ఇస్తున్న మాట ప్రకారం 6016 రూపాయలు కూడా మాకు పెన్షన్ తొందరగా మంజూరు చేయాలి. అదేవిధంగా మన తర్వాత సెకండ్ ఏంటంటే కొన్ని హాస్టల్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అందులో అనాక్రాతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాని మీద ఏంటంటే హాస్టల్ తర్వాత డిగ్రీ కాలేజీలు కానీ అవి తప్పకుండా మాకు సంపూర్ణంగా చేసి సదుపాయాలు లేవు. అక్కడ వాటర్ కూడా లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. స్కాలర్షిప్ రావట్లేదు. ప్రైవేట్ కాలేజీలలో చదువుకునే పిల్లలకు కూడా వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ పంపలేదని వాళ్ళు కూడా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఇంటర్ పాస్ అయిన డిగ్రీ పోవాలంటే కూడా సర్టిఫికెట్లు డబ్బు కట్టు ఇస్తాం మేము, గవర్నమెంట్ ఫండ్ పంపుతలేదు ఫీజు రీఎంబర్స్మెంట్. దాని మీద ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకొని తప్పకుండా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అవుట్ సోర్సింగ్ పోస్టులకు సంబంధించి కూడా ఎంతో మంది లక్షలాది మంది వికలాంగులు దరఖాస్తు పెట్టుకున్నా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ కొంతమందికి ఇస్తుంది, అది కూడా రాజకీయ నాయకుల రికమెండేషన్ ఉన్న వాళ్ళకే ఇస్తుంది. పేద ప్రజలైన వికలాంగులకు అన్యాయం చేస్తుంది అనేది మా డిమాండ్. దీన్ని బట్టి ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దివ్యాంగ భవనం కట్టియమని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంది మా డిమాండ్, అది కూడా పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా తర్వాత ఏంటంటే రాజకీయ రిజర్వేషన్ కావాలి. రాజకీయ రిజర్వేషన్ ఏంటంటే ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించవలసిందిగా, పార్లమెంట్ లో ఒక ఎంపీ సీటు కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ, దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం. స్థానిక సంస్థ ఎన్నికల నుంచి తర్వాత రాబోయే 2028-29 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించేది మేము బాధ్యత తీసుకున్నాం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయదలుచుకోవాలి. మేము మాట్లాడితే ఏమంటున్నారు, మేము చేస్తాం చూస్తామని అంటున్నారు. అలా కూడా ఏంటంటే ఎమ్మెల్యే లింక్ పెట్టి స్థానిక సంస్థ ఇప్పుడు ఉంది కదా సార్, ఇది స్థానిక ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తేనే కలెక్టర్ గారు దాన్ని ఆమోదిస్తారట. మరి అట్లాంటి నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వర్తిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దళిత బంధు, ఎస్టీ బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అని ఊరికొకరికి ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు. మరి కత్తి మధ్యాహ్నానికి ఎందుకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా జిల్లా కలెక్టరే దీన్ని ఎక్కువ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆయననే శాంక్షన్ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వర్తిస్తుంది అది. మరి కతిమ బీఆర్ఎస్ కానీ తర్వాత బీజేపీ కానీ ఎంఐఎం కానీ స్థానిక అమాయక ప్రజలు కానీ మరి వీళ్ళంతా ఇక్కడ పోవాలి. ఎందుకు పెట్టా నువ్వు నీ కార్యకర్తలకు ఇచ్చుకోవడానికేనా? 6000 రూపాయల కోట్లు నిధులు కేటాయించాలని చెప్పినావు. 6000 కోట్ల కేటాయించినప్పుడు 12 లక్షల మంది అప్లై చేశారు. 12 లక్షల మంది అప్లై చేసినప్పుడు నువ్వు 4 లక్షలు ఇచ్చాను కదా, 1,00,000 రూపాయలు 50,000 ఇచ్చి అందరికి సమన్వయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అది సమస్య. ఇప్పుడు ఎమ్మెల్యే వారసులకే వర్తించదు సార్, ఇది అమాయక జనానికి వర్తించదు. ఇది ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ రాసి కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ కు లెటర్ రికమెండేషన్ ద్వారా పంపిస్తాడు. వాళ్ళ పేర్లు శాంక్షన్ అయ్యి వస్తాయి. కతి మహాలయాలు తీసుకున్న వాళ్ళ పేర్లు అంతా చెత్తపడే వేసేస్తారు అవి. కాబట్టి నేను ఏం చెప్తున్నా, అందరినీ ప్రపోజ్ చేయాలి, అందరికి శాంక్షన్ ఇవ్వాలి. 50,000 రూపాయలు ఇచ్చినా సరే. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో దాదాపు కొన్ని లక్షల మంది ఉంటారు, 1 లక్ష 2 లక్షలు, కొన్ని ప్లేసుల్లో 50,000 మంది ఉంటారు. అందరికి నిజంగా యువకాస్త సాధ్యమే అంటారు? అందరికి ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి నేను ఏమంటున్నా, సరే 4 లక్షల మందికి ఇస్తాను, 12 లక్షల మంది వచ్చారు. 12 లక్షల మందికి అప్లై చేసినప్పుడు వాళ్లకు కనీసం 50,000 రూపాయలు ఇవ్వచ్చు. 6,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వచ్చు. అది 50,000 అయినా సరే స్వయం ఉపాధి కింద 4 లక్షల దాకా పెట్టింది సార్. 12 లక్షల మంది అప్లై చేశారు. 12 లక్షల మంది అప్లై చేసిన దాంట్లో మీరేం చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వర్తిస్తుంది అది తప్ప అమాయక జనానికి మాత్రం, నిరుద్యోగ యువతి యువకులు మాత్రం వర్తిస్తుంది. అది రికమెండేషన్ ఎవరు చేస్తారు? ఓటేసిన అదంతా అవసరం లేదు వాళ్ళకు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటేయలేదా? కేసీఆర్ కూడా ఏం చేసిండు? కేసీఆర్ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకుంటాడు. ఇక మమ్మల్ని అవగాహన చేసి ఆన్లైన్ అప్లై చేసుకోడు, ఎంపీడీఓకి ఇచ్చుకున్నాడు, కలెక్టర్కి ఇచ్చుకున్నాడు. ఇదంతా అవసరమా? నువ్వేదో ఆశ చూపి మోసం చేస్తున్నట్టే కదా రేవంత్ రెడ్డి.
మరి దీన్ని నీకు తగిన బుద్ధి చెప్తాం. రేపు స్థానిక సంస్థ ఎన్నికల నీకు ఎట్లా గుణపాడని చెప్పి తుక్కు ఓడిస్తాం. మేము ఒకటే కాదు, వికలాంగానికి సంబంధించి పింఛన్దారులు ఎవరున్నా సరే, ఒంటరి మహిళలు కానీ, ఇంకా గీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, తర్వాత వృద్ధులు కానీ, వితంతువులు కానీ, మీరు ఎవరికి కూడా నువ్వు మేనిఫెస్టో పెట్టి ఎవరికి రూపాయి ఇచ్చినావు? ఇప్పటి వరకు పింఛన్లు గతిలే మాకు. 25 తారీఖు 30 తారీఖు వస్తున్నాయి. నేను అదే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అన్నారు, నీకు వాళ్ళకి ఇస్తున్నావా? నెలకు జీతాలు 2 లక్షల రూపాయలు ఇస్తున్నావు. బెంజి కార్లో తిప్పుతున్నాడు, వాళ్ళు అడక తింటున్నాడు ఏమన్నా అసెంబ్లీ మీద? చెప్పండి మీరు, వాళ్ళు అడక తింటున్నా చెప్పురు. మేము కూడా 4,000 రూపాయలు పింఛన్ వాడేస్తాం అని అసెంబ్లీ మీద కూర్చోమని, ప్రజాప్రతినిధి అయినోడు ఎమ్మెల్యే గారి ఎంపీ గారిని కూర్చోమని, వచ్చే 4,000 రూపాయలు రోడ్డు మీద అడుకోతిని పోతాం. వాడికి కూర్చోమని వాడికి పిచ్చలు వేసిపోతాం మేము. వాడు 2 లక్షల రూపాయలు వాడికి ఇస్తావు, మాకు ఈయనకే దగ్గర డబ్బులు లేవా? డబ్బులు లేవంటే విదేశాలు తిరగనికున్నాయా? జపాన్ దేశం పోనీకున్నాయా? నీకు పెట్టుబడులు దేనికి? ఎక్కడికి వెళ్ళి పెట్టుబడులు చేస్తావు? ఎక్కడ ప్రభుత్వ భూములు అన్ని అమ్ముతా ఉన్నావు, గోల్మాలు చేస్తా ఉన్నావు. మన గచ్చిబోలు వెళ్ళి కాలేదా? సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? దాని మీద పోయే సమస్యలు ఏమని చెప్పింది, తీర్పిచ్చింది. మాకు కూడా ఇప్పుడు నువ్వు పోయేది అవసరం లేదంటారు. మాకు కూడా వికలాంగుల భవనం కట్టుకుంటాం, మేము 10 ఎకరాలు కేటాయించి మాకు ప్రభుత్వ భూమి అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్క బట్టి 2,000 ఎకరాల భూమి ఉంది. అలాగే మాకు అలాగే మేము కట్టుకుంటాం, దివ్యాంగుల భవనం కట్టుకుంటాం. మేము కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా స్పందించింది. మాకు ఆల్రెడీ దాన్ని నిధులు కేటాయించడానికి మేము ఆల్రెడీ బిల్డింగ్ కట్టిస్తామంటారు. నువ్వు ల్యాండ్ ఇవి మాకు, ల్యాండ్ ఇచ్చినట్లయితే మేము బిల్డింగ్ కట్టిస్తాం, కేంద్ర ప్రభుత్వం రెడీ ఉంది మాకు. అట్లా దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, నీకు రోజుల దగ్గర పడ్డాయి, వికలాంగులను ఎట్లా మోసం చేసినామో అనాలను, నువ్వు అదే కథ అవుతావని నేను స్పష్టంగా చెప్తున్నా. అది మా డిమాండ్. తక్షణమే వచ్చే నెల నుంచి 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల పింఛన్ లేకపోతే నీ సంగతి ఏంటో చూస్తాం. నియోజకవర్గంలో కూడా నీ ఎమ్మెల్యే ఉండని ఎమ్మెల్యేగా దీన్ని కూడా మేము ఖచ్చితంగా మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావో, డీజీపీ నుంచి ఆదేశాలు తయారు చేస్తావో, లేకపోతే కూడా జైలుకు చెల్లపల్లి జైలుకు పంపిస్తావో, నేను ఏడికైనా తయారు. దీని మీద రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇప్పుడైనా దయచేసి నువ్వంతా మోసం చేయకు, మమ్మల్ని నువ్వు ఖచ్చితంగా ఇస్తాను హామీలు మాకు నెరవేర్చండి. లేకపోతే మీ కుక్కలు చింపిన ఇస్తరాకు చేసేది ఖచ్చితంగా నేను యూనియన్ ప్రెసిడెంట్ నేను చెప్తా ఉన్నా. నిన్ను కుక్కలు చింపిన ఇస్తరాకు చేసి ఊసిపోయి కుర్చీనిది ఊతాం మేము. ఇట్లా ఊసిపోయి కుర్చీ 3 hours లో ఓదవు. బంగాళాఖాతంలో ఎట్టేస్తారో దాన్ని నువ్వు కూడా బంగాళాఖాతంలో వేసేది మా బాధ్యత. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. నువ్వేం చేసుకుంటావో, ఎన్ని కేసులు పెట్టుకుంటావో రాష్ట్ర వ్యాప్తంగా మేమేం చేయాలో చేస్తాం. ఖచ్చితంగా పింఛన్దారులకు నువ్వు ఇయ్యలేదనుకో, రాజకీయ రిజర్వేషన్ చేయలేదనుకో, నీ సంగతి ఏంటో రాజు యువశక్తిలా నీకేమవసరమే? ఎమ్మెల్యే గురించి ఏమవసరం నీకు? ఎమ్మెల్యేకి ఏమవసరం అవసరం ఏముంది? నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చుకుంటానుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చుకుంటానికే కాదు. మరి అమాయక జనాన్ని ఆన్లైన్ అప్లై ఏం చేయమన్నావు? 12 లక్షల మంది అప్లై చేశారు నిరుద్యోగ యువకులు. మరి నేను ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నా, అక్కడ నిరుద్యోగ వృత్తి చేస్తున్నా, ఇది అది అని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసినావు. ఇలా జపాన్ దేశంలో పడ్డావు. నేను రోజులు పట్టుకుంటావు మేము. నువ్వైతే రా జపాన్ దేశంకి వెళ్ళి రా, నీ సంగతి ఏదో చూస్తా. నేను సెక్రటరీలో శ్రీపూర్లో పోయి నీ సంగతి ఏదో చూస్తా. బట్టి నడితే చేతులు దండం పెట్టాడు అన్నాడు, మేము నిలబెట్ట. కానీ మరి ఎక్కడ పోయిందా? బాగానే ఛాయ్ ఇచ్చి పంపిస్తావు. ఆడికెళ్ళి నీ సమస్య వచ్చినా చేస్తాడు. మళ్ళీ ఆడికెళ్ళి కథ ఎక్కడున్నా గొంగళ అక్కడే. అది నా డిమాండ్. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూర్చోడమే మా సిద్ధాంతం. ఇక మా సమస్యలు పరిష్కరించకపోతే రేవంత్ రెడ్డి అయ్యి వచ్చే ఊకం మేము. ఖచ్చితంగా మూసినది చేస్తాం. నువ్వు మూసినది పంచనాలు చేస్తాంటారు. నిన్ను ఖచ్చితంగా మూసినది చేసేది నా బాధ్యత. అది కొండిగారి జంగయ్య అంటే ఏందో నువ్వు గుర్తుపెట్టుకో. నరేంద్ర మోడీ కూడా పేపర్ నా సంగతి ఏదో తెలుసు. నరేంద్ర మోడీకి చూస్తే అంగి పాయింట్ గిట్టే ఉంటది.